నేటి పంచాంగం వివరణ జూన్ 4, 2026 గురువారం. నేటి ప్రత్యేకత సంకష్టహర చతుర్థి, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. తిది చవితి రాత్రి 11:29 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం ఉత్తరాషాఢ, తెల్లవారుజామున 3:32 వరకు, తదుపరి శ్రవణ. యోగం శుక్ల ఉదయం 8:53 వరకు, కరణం భవ ఉదయం 10:26 వరకు, తదుపరి భాలవ రాత్రి 11:29 వరకు. వర్జం ఉదయం 9:53 నుండి 11:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి 10:56 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:16 నుండి సాయంకాలం 4:08 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:29 వరకు. యమగండం తెల్లవారుజామున 5:44 నుండి ఉదయం 7:22 వరకు. అమృతకాలం రాత్రి 8:33 నుండి 10:20 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమయం సాయంకాలం 6:44. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి చూసుకున్నట్లయితే, నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి అనుకూలంగా సాగుతాయని చెప్పవచ్చు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార వ్యవహారాలలో లోటుపాట్లు సరిచేసుకుంటారు. ఇక మేషరాశి వారు గృహమున సంతాన శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి అనేది కలుగుతుంది. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తి అవుతాయి. దూర ప్రాంత దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయం అనేది కలుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తారు. ఇక భూలాభ సూచనలు కూడా కనబడుతున్నవి. నూతన వాహన యోగం కూడా ఉంది. ఇక ఈరోజు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో లాభాలను పొందుతారు. ఇక విద్యార్థులకు విజయాలనేవి సిద్ధిస్తాయి. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం. మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు అనేవి జరుగుతాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చకచకా పూర్తి అవుతాయి. ఆలోచనలపై ఒక అభిప్రాయానికి వస్తారు. భూ వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి క్రమేపీ గట్టెక్కుతారు. భార్యాభర్తల మధ్య సమస్యలు తీరిపోతాయి. రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో చిక్కులను తొలగించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తగినంత అభివృద్ధి అనేది ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారి యొక్క యత్నాలు అనేవి సఫలమవుతాయి. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. మహిళలకి గృహ మరియు భూ యోగాలు అనేవి కనబడుతున్నాయి. అలాగే వీరి నైపుణ్యాన్ని అందరూ గుర్తిస్తారు. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి కొంత బంధువులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి, లేదా వాయిదా వేసుకోవడం చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సామాన్యంగా సాగుతుంది. ఉద్యోగస్తులు తమ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉన్నందున పని చేసే చోట పొరపాట్లు దొరకకుండా చూసుకోవడం అనేది ఈరోజు ఉద్యోగస్తులకు చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి ఇంటా బయట సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అవమానాలు అనేవి ఎదురవుతాయి. నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు కాస్త అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున కార్మికులు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక రాజకీయ నాయకులకు పదవి వియోగం అనేది కలిగే అవకాశం ఉన్నందున
పొరపాట్లు దొరకకుండా చూసుకోండి. అలాగే నమ్మిన వారిని మోసం చేసే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థులు సమయపాలన పాటించకపోవడం వలన విద్యా నష్టం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు తొందరపాటు అనేది వృషభ రాశి వారికి అస్సలు పనికిరాదు. ఇక వైద్యులకు ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కనబడుతుంది. ఇక విత్తనాల విషయంలో రైతులు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగం వారికి కూడా నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు లంచాలు తీసుకోవడం వలన ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక వృషభ రాశి వారికి ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు కాబట్టి సంసిద్ధమై ఉండండి. అలాగే వాహనాలను భద్రంగా చూసుకోండి. శారీరక రుగ్మతలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకెంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని విధంగా బదిలీలు అనేవి ఏర్పడి కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు పారిశ్రామిక రంగాల వారికి ఒత్తిడులు తప్పకపోవచ్చు. విద్యార్థులు మరింత శ్రమ పడే కాలంగా ఈరోజు చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి కొంత నిరుత్సాహం అనేది తప్పకపోవచ్చు. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. ఇక వాహన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి కీలక సమయంలో సన్నిహితులు సహాయాన్ని అందిస్తారు. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మికంగా ధనలబ్ధి కూడా కలుగుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. శుభవార్తలను వింటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు కూడా శుభవార్త వింటారు. సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు అనేవి లబ్ధిని చేకూరుస్తాయి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కూడా మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు సినీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు జనాకర్షణ అనేది పెరుగుతుంది. మిథున రాశి వారికి సమాజంలో మరింత గౌరవం దక్కుతుంది. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. భార్యాభర్తల మధ్య మరింత అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ముఖ్యమైన వ్యవహారాలు కూడా వేగవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ప్రగతి పథంలో ముందడుగు వేస్తారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు వారి యొక్క కృషికి తగిన ఫలితాన్ని అందుకోవడం ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రముఖులతో పరిచయాలు అనేవి విస్తృతమవుతాయి. అలాగే నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. అలాగే కొత్త పనులకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. కార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు అనేవి నిజమవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక కర్కాటక రాశిలోని వారు వివాహ ప్రయత్నం చేస్తున్నట్టయితే శుభవార్త అందుకుంటారు. ఇక ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి సోదర మైత్రి అనేది ఏర్పడుతుంది. అలాగే స్థిరాస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే మంచి లాభాలను కూడా అందుకుంటారు.
ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలలో ముందడుగు పడుతుంది. చేపట్టిన కార్యక్రమాలలో విజయాలను సాధిస్తారు. ప్రత్యర్థులను మరింతగా ఆకట్టుకుంటారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. అలాగే రాబడి మరింతగా పెరుగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయ రంగాల వారికి మంచి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలకి మంచి లాభాలనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒడిదుడుకులను తొలగించుకోగలుగుతారు. ఇక కళాకారులకు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. విద్యార్థులకు కొత్త అవకాశాలనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి సన్మానాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు గణపతికి గరిక పూజ చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వారికి కార్యరూపం అనేది ఇవ్వగలుగుతారు. అలాగే సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. బంధుమిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈ రోజుతో తీరిపోతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కలుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారి మంచి లాభాలు అనేవి అందుకోగలుగుతారు. సోదర మైత్రి అనేది కనబడుతుంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి పదోన్నతులు అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ఇక సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. కళాకారులకు విదేశీ యానం చేసే యోగం కూడా కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే రొయ్యల, చేపల చెరువు వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి లభించవచ్చు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కూడా కనబడుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారు ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించడం మానేయాలి. అలాగే వ్యయ ప్రయాసాలను మనోనిబ్బరంగా అధిగమిస్తారు. ఇక చిక్కులను తేలిగ్గా పరిష్కరించుకోగలుగుతారు. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొని నిలబడతారు. ఈరోజు ఆత్మీయుల నుండి ఒక కీలక సమాచారాన్ని అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి లభిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కుటుంబ సభ్యులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈ రోజుతో పరిష్కారం అయిపోతాయి. అలాగే ఆర్థిక వ్యవహారాలలో పురోగతి అనేది సాధిస్తారు. ఊహించిన దానికంటే ఎక్కువ ధనాన్ని పొందగలుగుతారు. ఖర్చులను అదుపు చేసుకోగలుగుతారు. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయని చెప్పవచ్చు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలు ఆశించినంతగా పొందగలుగుతారు. తమ లక్ష్యాన్ని చేరువలో ఉంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట పని ఒత్తిడిని తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు వారి యత్నాలు అనేవి ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యంగా మహిళలకి ధనప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు శివస్తోత్రాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే పాత రుణాలను తీర్చగలుగుతారు. కుటుంబ వాతావరణం అనేది సానుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. నూతన వస్తువు, వాహన యోగాలను, వస్త్ర లాభాలను పొందుతారు. ఇక పాత్ర మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలు ఈరోజు విస్తరిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇక నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి. ముఖ్యంగా పెద్దల సహాయాన్ని పొందుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు అన్ని శుభయోగాలు గోచరిస్తున్నవి. వాహన యోగం, గృహయోగం, సంతాన యోగం అనేది కనబడుతుంది. రుణాలను తీర్చగలుగుతారు. ఇక విద్యార్థులు విదేశీ విద్య అవకాశాలను పొందుతారు. అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అనుకున్న చోటికి బదిలీలు కలుగుతాయి.
ఉద్యోగ మార్పునకు కూడా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇక ఈ రోజు కన్యా రాశి వారికి మిత్రుల వలన విదేశీయాన యోగం అనేది కనబడుతుంది. సోదరుల ద్వారా ఆశీలాభ సూచనలు కనబడుతున్నవి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక నూతన గృహ ప్రవేశానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అలాగే నూతన భాగస్తులను కూడా చేర్చుకునే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి తగినంత లాభాలనేవి లభిస్తాయి. రావాల్సిన ధనం కూడా సమయానికి చేతికి అందుతుంది. అలాగే విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇక వైద్యులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. అలాగే మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి ఈరోజు అనుకున్న కార్యజయం అనేది కలుగుతుంది. ఇక కన్యా రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. విలువైన వస్తువులను సేకరిస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో భావాలను పంచుకుంటారు. వ్యూహాలను అమలు చేసి విజయపథంలో సాగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార అభివృద్ధి దిశగా వ్యాపారాలు నడుస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి అనేది కలుగుతుంది. రాజకీయవేత్తలకు క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు అనేవి దక్కుతాయి. సాంకేతిక నిపుణులకు కళాకారులకు వారి యొక్క యత్నాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు పరిశోధనలకు కావలసినంత సమాచారం అనేది ఈరోజు అందుకుంటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యా రాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు విధులలో అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు తులారాశి వారికి నూతన వాహన యోగం అనేది ఉంది. ధన వ్యవహారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు తులారాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ప్రతిష్టాత్మకమైన గుర్తింపు లభిస్తుంది. ఇక విదేశీయాన యోగం ఉంది. వీసా సౌలభ్యం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. శుభవార్తలను వింటారు. మిత్రుల సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించిన మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక ప్రశాంతమైన జీవనం ఈరోజు తులారాశి వారు సొంతమని చెప్పవచ్చు. నూతన వస్తువు వాహన యోగం కూడా కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. తులారాశిలోని నిరుద్యోగుల ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన పరిచయాలనేవి పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో మీ ఊహలు నిజం చేసుకుంటారు. కాంట్రాక్టర్లకు మరిన్ని టెండర్లు దక్కుతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఒత్తిడి నుండి చాలా వరకు తప్పించుకోగలుగుతారు. రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి మరిన్ని అవకాశాలు అనేవి లభిస్తాయి. విద్యార్థులు కోరుకున్న విద్యలో చేరుతారు. ముఖ్యంగా మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈ రోజు తులారాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈ రోజు తులారాశి వారు శివస్తోత్రాలను పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలను పొందుతారు. ఇంట బయట ఆదరణ అనేది పెరుగుతుంది. అలాగే అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే పెట్టుబడుల కోసం చూస్తున్నారో పెట్టుబడులను అందుకుంటారు. అలాగే ఉద్యోగస్తులకు పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక లాభాలు అనేవి చేకూరుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఉన్నత ఉద్యోగం కోసం విదేశాలలో చూస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక
విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి వస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలకు కూడా లాభాలు లభిస్తాయి. చేపల రొయ్యల చెరువుల వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించవచ్చు. ఇక నూతన వస్తు వాహన సౌలభ్యం అనేది ఉంది. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి గృహయోగం అనేది కలుగుతుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక ఈ రోజు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక సినీ రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు ప్రజాకర్షణ అనేది పెరుగుతుంది. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. ఇక కళాకారులకు క్రీడాకారులకు విదేశీయాన యోగం అయితే కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ రోజు సమాజంలో కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ముఖ్య విషయాలను సంప్రదిస్తారు. ఆ ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. ఇక ఆత్మీయుల ప్రేమను చూరగొంటారు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలను నిదానంగానైనా సరే విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ముఖ్యమైన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక నిరుద్యోగుల యత్నాలు మరింతగా ఫలిస్తాయి. వృశ్చిక రాశి వారు తమ సంతాన విద్య ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను పొందుతారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల నుండి తమ పనితీరుపై ప్రశంసలను అందుకుంటారు. రాజకీయవేత్తలకు వైద్యులకు కళాకారులకు వారి యొక్క ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక టెక్నికల్ రంగం వారికి కూడా ఊహించని అవకాశాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఇక ఈ రోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 1. ఈ రోజు వృశ్చిక రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు పాత సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. సన్నిహితులతో ఊహించని సహాయం అనేది అందుతుంది. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో సంతృప్తికరంగా సాగుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు కూడా పొందుతారు. అలాగే ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక నూతన వస్తువులను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ఆర్థిక విషయాలలో చాలా ప్రయోజనాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. మంచి కార్యసాధన అనేది కలుగుతుంది. అలాగే ఇంట్లో పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే రోజుగా చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి వారికి రోజు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. శుభకార్యాల నిర్వహణపై దృష్టి పెడతారు. సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు కొంత ఆశాజనకంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు విదేశీ పర్యటనలు అనేవి జరుపుతారు. ఇక విద్యార్థులు ఉత్సాహంగా ఉంటారు. మహిళలకి ఆస్తి లేదా ధనలాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకుంటే కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం అస్సలు ఈరోజు మీకు మంచిది కాదు. అలాగే కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం, ఎందుకంటే చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి సంసిద్ధమై ఉండండి. ఇంట బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మకర రాశి వారికి రోజు ధన నష్టం అనేది కలుగుతుంది. శత్రువుల వల్ల కూడా నష్టపోయే అవకాశం కనబడుతుంది. అలాగే తొందరపాటు నిర్ణయాల వలన అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే డబ్బును పోగొట్టుకునే అవకాశం ఉన్నందున డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక
ఈరోజు కొత్త వారి చేతిలో మోసపోయే అవకాశం ఉంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టాలు ఎదుర్కొంటారు కాబట్టి పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలని ఎదుర్కొంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కొంత ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులకు విద్యా విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా అవమానాలు ఎదురవుతాయి. ఇక మకర రాశి వారికి కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు తలనొప్పిగా మారుతాయి. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు రుణదాతల ఒత్తిడిలు సతమతమైపోతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులు, స్నేహితులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు నెలకొనవచ్చు. కష్టమే తప్ప ఫలితం కనిపించని రోజుగా చెప్పవచ్చు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో అవంతరాలను ఎదుర్కొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అందిన లాభాలతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు ఒత్తిడిలు తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగితే తప్ప ఫలితం కనిపించదు. ముఖ్యంగా మహిళలకి సమస్యలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు శివ అష్టోత్తర శతనామావళి పఠనం చేయండి. అలాగే శివాలయ దర్శనం చేసుకుంటే ఇంకా మీకు మేలు జరుగుతుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. గృహమున బంధుమిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట ఉన్న సమస్యలను అధిగమిస్తారు. ఇక విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు నూతన విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే కుంభరాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక నూతన గృహయోగం అనేది కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. అలాగే ఆస్తులను పొందుతారు. ఇక ఈరోజు సినీ రంగం వారికి, కళాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనుకున్న కార్యసిద్ధి పొందుతారు. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే విదేశాలలో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉన్నత ఉద్యోగ అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్య రంగం వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక విదేశీయాన యోగం అనేది కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు కుటుంబంలో వేడుకల నిర్వహణపై చర్చలు చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. రాబడి మీ అంచనాలకు మించి ఉంటుంది. ఎటువంటి భారీ ఖర్చులు ఎదురైనా అధిగమిస్తారు. భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులను సరైన సమయంలో దక్కించుకోగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసమే మీకు తోడుగా ఉంటుంది ఈరోజు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే సేవలు విస్తృతమవుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆశయాలు సాధిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అలాగే మహిళలకి కొద్దిపాటి ఆస్తిలాభ సూచనలు కలుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. ఆర్థిక విషయాలలో ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరుగుతాయి. ఇక వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలను లభిస్తాయి. ఇక ఈరోజు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. దేవాలయాన్ని దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మీనరాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో
ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక అన్నింట ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరే రోజుగా చెప్పవచ్చు. కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే బంధుమిత్రులతో ఈరోజు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక ఈరోజు మీనరాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి నూతన పరిచయాలు అనేవి కలుగుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి అనేది కనబడుతుంది. బంధువుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన అనేది వస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఇక బాకీలు వసూలై అవసరాలు తీరుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక వ్యాపార వాణిజ్య వేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులు ప్రశాంతంగా సాగుతాయి. రాజకీయవేత్తలకు పదవులు ఊరిస్తాయి. చిత్ర పరిశ్రమ వారి నైపుణ్యత ప్రదర్శించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.